హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4 కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ట్రై కలర్ క్యాప్సికమ్ రైస్ చేసి చూపిస్తున్నానండి. మనం పిల్లలకి కానీ లేదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి రైస్ రెసిపీస్ అంటే గుర్తొచ్చేవి పులిహార, బిర్యానీ అండ్ ఫ్రైడ్ రైసే కదా. అలా కాకుండా ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ క్యాప్సికమ్ రైస్ ట్రై చేయండి, చాలా ఎంజాయ్ చేస్తారు అందరూ కూడా. మనం తినే ప్రతి బైట్లో కూడా ఈ క్యాప్సికమ్ పీసెస్ తగులుతూ చాలా బాగుంటుంది రైస్. ఇక్కడ నేను చాలా మైల్డ్ మసాలాస్ వేసి చేస్తున్నాను. సో దీనికి ఏమాత్రం సైడ్ డిష్ ఏది కూడా అవసరం లేదండి, ఉట్టిదే ఎంజాయ్ చేయొచ్చు. ఒక్కసారి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా మన రెసిపీ. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసుకోవాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ నేను ముందుగానే రైస్ కుక్ చేసుకున్నానండి. రైస్ పొడి పొడిలాడుతూ రావాలి. సో ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని పల్లీలు ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో ఇది డ్రై రోస్ట్ చేసుకోవాలి, బాగా పల్లీలు వేగే వరకు. హై ఫ్లేమ్లో పెడితే లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి అండ్ పైన నల్లగా అయిపోతాయండి. సో స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఈ పల్లీలు వేగిపోయినాయండి. ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 టీ స్పూన్స్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర అండ్ ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. ఒక 15 వరకు. ఇక్కడ మీ స్పైస్ ప్రకారంగా చూసుకొని వేసుకోండి. మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాం, సో చూసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చేదాకా. ఇవి మంచిగా వేగిపోయినాయండి. ఇవి చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్కి వేసుకుంటున్నాను. మిక్సర్ జార్కి వేసుకొని ఇవి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మన ఈ రెసిపీకి ఈ పౌడర్ చాలా ఇంపార్టెంట్. సో కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే మనం తినే ప్రతి బైట్లో కూడా ఈ పల్లీలు మినపప్పు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది. చూడండి, ఈ మాత్రం కోర్స్గా ఉండాలి. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఆవాలు, జీలకర్ర అలాంటివి ఏం వేసుకోవట్లేదండి, డైరెక్ట్గా క్యాష్యూ నట్స్ వేసుకుంటున్నాము. క్యాష్యూ నట్స్ స్లిట్స్ చేసుకొని వేసుకున్నాను. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఈ రైస్లో క్యాష్యూ నట్స్ అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, ఒక 5 స్లిట్స్ చేసుకొని. అలాగే స్లైసెస్గా చేసుకున్న ఆనియన్ ఒకటి వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఒకసారి వేపుకోవాలి. ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ రెసిపీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక్కసారి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ట్రై కలర్ రైస్ అన్నాను కదా, సో నేను ట్రై కలర్ క్యాప్సికమ్ తీసుకున్నాను. గ్రీన్, ఎల్లో అండ్ రెడ్. ఇవి ఇలా పెద్ద పెద్దగా పీసెస్గా కట్ చేసుకున్నానండి. సో ఇవన్నీ కూడా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి బాగా. ఒకవేళ మీ దగ్గర ఇన్ని కలర్స్ క్యాప్సికమ్ లేదు అంటే గ్రీన్ కలర్తో అయినా చేసుకోవచ్చు, అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ క్యాప్సికమ్ పీసెస్ హాఫ్ కుక్ అయితే సరిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హాఫ్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఫుల్గా కుక్ అయితే సాఫ్ట్ అయిపోతే అంత రుచి ఉండదు రైస్కి. సో ఇక్కడ ఒక 50% వరకు కుక్ అయిపోయినాయండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, అది కూడా వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. మీరు కారం చూసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి వేసాము, అలాగే దీంట్లో ఎండుమిర్చి ఉంది కదా, కారం చూసుకొని పౌడర్ వేసుకోండి. మనం ఈ మసాలా అన్నీ కూడా ముందుగానే డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, సో ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఈ క్యాప్సికమ్ పీసెస్కి అంతా కూడా మన మసాలా పడితే సరిపోతుంది. సో అంతా కంబైన్ అయిపోయిందండి. మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా, అదంతా కూడా వేసేసుకోవాలి. వేసుకొని జాగ్రత్తగా రైస్ బ్రేక్ కాకుండా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ వాడలేదండి, సోనా మసూరి రైస్తోనే కుక్ చేసుకున్నాను. ఒకవేళ మీరు బాస్మతి రైస్తో కుక్ చేసుకోవాలంటే అట్లా అయినా చేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇంతకుముందు మన ఛానల్లో సాంబార్ ఫ్రైడ్ రైస్ రెసిపీ పెట్టానండి, దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒకవేళ మీరు చూడకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. సో ఇదంతా కూడా ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగింది. అది కూడా మెల్లగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వావ్, అంతేనండి. చూసారా ఎంతో ఫాస్ట్గా రెడీ చేసుకున్నాం కదా మన ట్రై కలర్ క్యాప్సికమ్ రైస్. ఇది చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారు కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సీ యు ఆల్ సూన్ విత్ ఎ న్యూ రెసిపీ. బాయ్.